ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఇద్దరు మాజీ మంత్రులు ఒకే నియోజకవర్గం కోసం పట్టుబడుతున్నారు. అధిష్టానం ఇప్పటికే ఒకరికి ఇన్ఛార్జ్ అవకాశం ఇచ్చినప్పటికీ ఇంకో మాజీ మంత్రి కూడా మళ్ళీ అదే నియోజకవర్గంలో కార్యకలాపాలు కొనసాగిస్తుండడం, అదే నియోజకవర్గంపై దృష్టి పెట్టడం, అదే నియోజకవర్గం కావాలని పట్టుబడడం అక్కడ వైఎస్ఆర్సీపీలో ప్రధానంగా కుంపటికి కారణమవుతోంది, విభేదాలకు కారణమవుతోంది. పెనుగొండ నియోజకవర్గం గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి సవిత ఎమ్మెల్యేగా గెలిచారు. వైఎస్ఆర్సీపీ నుంచి ఉషా శ్రీచరణ్ పోటీ చేశారు, ఆమె ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో ఆమె కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి గెలిచారు, మంత్రి అయ్యారు. ఆ తర్వాత 2024 ఎన్నికల్లో ఉషా శ్రీచరణ్ ను పెనుగొండకు పంపించారు, పెనుగొండలో ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో పెనుగొండ నుంచి శంకర్ నారాయణ పోటీ చేసి గెలిచి మంత్రి అయ్యారు. 2014లో కూడా పెనుగొండ నుంచే శంకర్ నారాయణ పోటీ చేసి ఓడిపోయారు. అయితే పార్టీ ఆవిర్భావం నుంచి శంకర్ నారాయణ పెనుగొండలే ఉన్నారు. ఆయన సొంతూరు ధర్మవరం అయినప్పటికీ అక్కడ అవకాశం లేకపోవడంతో ఆయనను అధిష్టానం పెనుగొండకు పంపింది. పెనుగొండలో ఆయన మొదటిసారి 14లో పోటీ చేసి ఓడిపోయారు, 19లో పోటీ చేసి గెలిచారు, మంత్రి అయ్యారు. 24లో మాత్రం ఆయనకు స్థానికంగా ఉన్నటువంటి విభేదాల కారణంగా, గ్రూపుల కారణంగా ఆయనకు టికెట్ ఇవ్వకుండా ఉషా శ్రీచరణ్ అక్కడికి పంపించింది. శంకర్ నారాయణ అనంతపురం లోక్సభ నుంచి పోటీ చేయించింది. ఇద్దరు నాయకులు ఓడిపోయారు. శంకర్ నారాయణ ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్ళీ పెనుగొండకు వెళ్లారు. అప్పటికే ఓడిపోయినటువంటి ఉషా శ్రీచరణ్ పెనుగొండలోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నారు. అధిష్టానం కూడా ఆమెకు అక్కడే ఉండాలని సూచనప్రాయంగా తెలియజేయడంతో ఆమె అక్కడే నివాసం ఉంటుంది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య క్లాషెస్ వస్తున్నాయి, రెండు వర్గాల మధ్య విభేదాలు నెలకొంటున్నాయి. శంకర్ నారాయణ కూడా తనకు అదే నియోజకవర్గం కావాలంటున్నారు, ఉషా శ్రీచరణ్ కూడా అక్కడే పోటీ చేయాలంటున్నారు. తాను పార్టీ ఆవిర్భావం నుంచి ఇక్కడే ఉన్నాను, వచ్చే ఎన్నికల్లో ఇక్కడే పోటీ చేస్తాను, గత ఎన్నికల్లో అధిష్టానం నిర్ణయం మేరకు ఎంపీగా వెళ్ళాను, అక్కడ ఓడిపోయాము, కానీ వచ్చే ఎన్నికల్లో మాత్రం ఇక్కడే పోటీ చేస్తామన్నట్టుగా శంకర్ నారాయణ వైఖరి ఉంది. గత ఎన్నికల్లో ఇక్కడే పోటీ చేశాము, కళ్యాణదుర్గంలో ఇప్పటికే తలా రంగై ఉన్నారు, అక్కడ ఛాన్స్ లేదు, ఇక్కడే పోటీ చేస్తానన్నట్టుగా ఉషా శ్రీచరణ్ వ్యవహారం ఉంది. ఈ ఇద్దరు నాయకుల కారణంగా రెండు గ్రూపులుగా వైఎస్ఆర్సీపీ ఉంది. మొదటి నుంచి ఉన్నటువంటి శంకర్ నారాయణకు తన వర్గం ఉంది, అదే విధంగా శంకర్ నారాయణ వ్యతిరేక వర్గం మొత్తం ఉషశ్రీ వద్ద ఉంది. ఈ కారణంగానే అక్కడ విభేదాలు కొనసాగుతున్నాయి. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా సరే ఇద్దరు ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి ఉండదు, రెండు వర్గాలు ఒకరికొకరు సహకరించుకునే పరిస్థితి ఉండదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాబట్టి అధిష్టానం ఈ విషయంలో తొందరగా తేల్చితే తప్ప ఇక్కడ వైసీపీలో ఉన్నటువంటి విభేదాలు సమసిపోవు. ఇక్కడ వైసీపీలో ఉన్నటువంటి విభేదాలే తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతున్నాయి. వాస్తవంగా తెలుగుదేశం పార్టీకి పెనుగొండ మొదటి నుంచి కంచుకోట, అలాంటిది 2019 ఎన్నికల్లో శంకర్ నారాయణ గెలిచారు. అయితే 2024 ఎన్నికల్లో ప్రయోగం కారణంగానే ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఓడిపోయిందన్న విశ్లేషణ ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా గాలి వీచిన నేపథ్యంలో అన్ని నియోజకవర్గాల్లో కూడా వైఎస్ఆర్సీపీ అభ్యర్థులు మెజార్టీగా ఓడిపోయారు. ఇక్కడ కూడా అదే విధంగా ఓడిపోయారు తప్ప శంకర్ నారాయణకు మళ్ళీ టికెట్ ఇచ్చినా కూడా ఓడిపోయే పరిస్థితి ఉంటుంది, గెలిచే పరిస్థితి ఉండదన్న ఒక విశ్లేషణ కూడా ఉంది. అయితే ఈ రెండు వర్గాల పోట్లాట కారణంగా తెలుగుదేశం పార్టీ బలపడుతోంది, తెలుగుదేశం పార్టీకి ప్లస్ పాయింట్ గా మారుతోంది, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలవడానికి కారణమవుతోందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో కూడా విభేదాలు ఉన్నప్పటికీ అక్కడ పార్థసారథి, మంత్రి సవిత మధ్య విభేదాలు ఉన్నాయి, గ్రూపులు ఉన్నాయి. రెండు వర్గాలు ఎవరికి వారి యమునా తీరే అన్నట్టుగా కొనసాగుతున్నప్పటికీ కూడా ఇక్కడ వైసీపీలో ఉన్నటువంటి గ్రూప్ తగాదాలే తెలుగుదేశం పార్టీకి ప్లస్ అవుతాయి. తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి కంచుకోటగా ఉన్నటువంటి ప్రాంతం ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఒకే గ్రూప్ గా ఒకే నాయకుడు కింద పనిచేయడం కారణంగా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి వర్గపోరు విభేదాలు వైసీపీకి అడ్వాంటేజ్ అవుతాయి. లేదంటే వైసీపీలో ఉన్నటువంటి వర్గపోరే తెలుగుదేశం పార్టీకి అడ్వాంటేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అధిష్టానం జోక్యం చేసుకొని ఇద్దరు నాయకుల మధ్య ఉన్నటువంటి ఈ పేచిని తెంచే ప్రయత్నం చేయాలి, ఈ వివాదానికి పరిష్కారం చూపే ప్రయత్నం చేయాలి. అక్కడ ఎవరి నాయకులు ఎవరు ఉండాలి, ఎవరు ఉండకూడదు అన్న విషయంలో తేల్చి చెప్తే తప్ప నాయకుల మధ్య క్లారిటీ ఉండదు, కార్యకర్తలకు క్లారిటీ ఉండదు. లేదంటే ఇదే అయోమయం కొనసాగే పరిస్థితి ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.